ఇవాళ నాడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు నాటి ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా తెలంగాణకి ఏం చేసుకుంటారో చేసుకుపోండి అని ఎట్లయితే ఆనాటి మా అందరిలో రక్తాన్ని మరిగించేలాగా మాట్లాడిందో ఇవాళ రేవంత్ రెడ్డి గారు నన్ను కోసుకొని కూరనుకుంటారా ఏం చేసుకుంటారు, ఒక్క రూపాయి కూడా లేదు, 18,000 కోట్లే వస్తున్నాయి. అవును, 18,000 కోట్లు వస్తున్నాయి. రాష్ట్రం వచ్చిన నాడు 4,000 కోట్ల నుండి ఇవాళ 18,000 కోట్ల వరకు రాష్ట్ర ఆదాయం వృద్ధి చెందింది. ఇది మనం ఏం పాడుకున్నాం, తెలంగాణ ఘనతను ఎట్లా కీర్తించుకున్నాం, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అని కలలుగాని పనిచేసినటువంటి వాళ్ళు, ఉద్యమం చేసినటువంటి వాళ్ళం. భూగర్భమున నిధులు పొంగి పారడు నదులు, శృంగారవనతతులు బంగారముల పంట, నా తల్లి తెలంగాణరా వెలలేని నందనోద్యానమ్మురా అని కీర్తించుకున్నాం తెలంగాణని. ఇవాళ అప్పులు కొడతలేవని రాష్ట్రం ఆగమైందని చెప్తున్నావు. 18,000 కోట్లు అవి నువ్వు తెచ్చినటువంటి 10,000 కోట్లు ఏం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు? ఈ లెక్కలేమన్నా ఉద్యోగాలు అడిగినరా? నాకు ఒక చిన్న కథ, ఒక్క నిమిషం ఒక్క క్షణం గుర్తొస్తున్నది చెప్తా. ఒక పిల్లి 2 పిల్లులకు ఆకలైంది. అవి ఆహారాన్ని వెతుక్కుంటూ ఇంట్లోకి పోయినాయి. ఒక పిల్ల వాడ రొట్టున్నది అన్నది చూసి ఇంకొక పిల్లి అందుకున్నది ఆ రొట్టెను. ఈ రొట్టె నేను ముందు తీసుకున్న నాది అని ఆ పిల్లి, నేను ముందు చూసిన నాది అని ఈ పిల్లి. ఈ మధ్యలో కోతి విన్నది, ఈ రొట్టె మీ పంచాయతీ నేను తెంపుతా అని కోమటింటికి పోయి అక్కడ త్రాసు ఒకటి తీసుకొచ్చి రొట్టె ఒకవైపు కావాలని పెద్దగా జింపి ఒకవైపు చిన్నగా జింపి త్రాసులో వేసింది. అది తూకం కుదరలేదు. ఇటు ఎక్కున్నది కదా, ఈ భాగం నేను తింటా అని ఇంకా ఎక్కువ జింపుకొని తిన్నది. ఇట్లా ఇటు ఎక్కువ జింపుకొని తిని ఇటు ఎక్కువ జింపుకొని 2 పిల్లలకు అసలు ఆహారం లేకుండా చేసింది. ఇక్కడ తెలంగాణ ఉద్యోగులను బూచిగా చూపించి ప్రజలను బూచిగా చూపించి ఉద్యోగులను మోసగిస్తూ ఇద్దరిని ఒకరి దృష్టిలో ఒకరిని తక్కువ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వము తాను పొట్ట నింపుకుంటున్నది అనేటువంటి తెలంగాణ సమాజానికి అర్థమైంది. తెలంగాణ ఉద్యోగుల నుంచి ప్రజల నుంచి ఉద్యోగుల్ని వేరు చేసేటువంటి కుట్రను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే సోయిగల్ల తెలంగాణ, ఉద్యమ తెలంగాణ, పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ప్రజానీకము, పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ఉద్యోగులు రేవంత్ రెడ్డి గారి కుట్రలను అర్థం చేసుకుంటారు. ప్రజలు వేరు, ఉద్యోగులు వేరు కాదు. వాళ్ళని బూచి చూపించి వాళ్ళని ఏమాపమంటావు మీకు ఇవ్వడానికి అని చెప్పేసి వీళ్ళకి చెప్పి వాళ్ళ కారణంగా మాకు ఆపుతారట అని చెప్పేసి వాళ్ళు అనుకునే విధంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్, రేవంత్ రెడ్డి గారు వ్యవహరించడం అయితే అందరూ ఖండించి మళ్ళీ ఒక్కసారి మీ మాటలతోని మా అందరిలో స్వామి గౌడన్న చెప్పినట్టు అందరిలో ఒక పౌరుషాన్ని నింపి అటు ఉద్యోగులకు భంగం కలగకుండా ఇటు ప్రజల సంక్షేమానికి భంగం కలగకుండా పోరాడడానికి మేమందరం ముందుకు రావడానికి కారణమైనందుకు నిజంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోరాటం కొనసాగుతుంది. ఉద్యోగుల హక్కులు ప్రజలు మీరిచ్చినటువంటి 6 గ్యారంటీలను మర్చిపోయే విధంగా మీ హామీలను నిలదీసే సమయంలో ఇక్కడ ఆదాయం లేదు, ఇటు ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉన్నది, మీ ఏం ఆపాలని వాళ్ళకు భయపెట్టడం, అయ్యో కొత్త పథకాలు ఏమన్నా ఉన్నాయి ఆపకపోతే చాలని ప్రజలు అనుకోవాలి. ఇట్లాంటి పరిస్థితులను నువ్వు ప్రజలకు చూపించాలనుకుంటే నీ భ్రమనే, ఒక భ్రమతోని నేను సక్సెస్ అవుతున్నా, నేను ఇది చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితంగా నువ్వు మాట్లాడేది ప్రజలు అర్థం చేసుకుంటారు నీ కుట్రలను తెలియజేస్తూ